రవీంద్ర భారతిలో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క. అన్నా సౌండ్ తక్కువ అక్కడికి. రవీంద్ర భారతిలో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క. రవీంద్ర భారతిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు, సకల జనుల మహిళలతో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క. ప్రతిష్టాత్మక జాతీయ సంస్కృతికి వేదిక రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి అనసూయ సీతక్క రవీంద్ర భారతి జరిగిన బతుకమ్మ వేడుకలు వందలాది మంది మహిళలతో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు అపురూపమైన పండుగని, ఈ పండుగ మనందరిలో గొప్ప శక్తిని, మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలుగుతీసి బతుకు పట్ల, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచే పండుగని ఆమె పేర్కొన్నారు. బతుకమ్మ పేర్చడంలోనే ఒక గొప్ప కళాత్మకత ఉంటుందని, తీరొక్క పువ్వులను, అడవిలో పుట్టిన పూలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి అందమైన సుందరమైన బతుకమ్మ ఆడబిడ్డలు పేర్చి ప్రకృతి నివేదన చెప్తారని ఆమె అన్నారు. మహిళా శక్తికి, మహిళలో ఉండే అనేక నైపుణ్యాలకు బతుకమ్మ ఒక ఉదాహరణ అని చెప్పిన నేపథ్యం ఉంది. కానీ సీతక్క సొంత నియోజకవర్గంలోనే చీకట్లో బతుకమ్మలు ఆడేటువంటి పరిస్థితి, సొంత నియోజకవర్గంలో భయంకరమైనటువంటి పరిస్థితి, సొంత నియోజకవర్గంలో బతుకమ్మకు ఎలాంటి ఏర్పాటు లేనటువంటి పరిస్థితి ఉంది మంత్రి సీతక్క. ఇలా మంత్రి సీతక్క మీద తెలంగాణ ప్రజలకు ఇలా గౌరవం ఉన్నది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆయన మీద గౌరవం ఉంది. కానీ ఈరోజు సీతక్క ఇలా మంత్రి పదవి రాగానే సీతక్కని ఇలా విమర్శించే వాళ్ళు కోకలలో ఉన్నారు. సీతక్క చేసేటువంటి కొన్ని అనాలోచిత ఆలోచన వల్ల ఇలా సీతక్కకు జరిగినటువంటి డ్యామేజ్ కూడా జరుగుతుంది. మరి ఎందుకు డ్యామేజ్ జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కానీ మరి మంత్రి పదవి వస్తే నిజంగా చాలామందికి ఇలా నెత్తికి కొమ్ములు వస్తాయి అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలా చాలామంది అహంకారాన్ని ఎత్తున పెట్టుకుంటారు. ఇలా గత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ఇలా అత్యున్నత పదవిలోకి పోతే ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు, ప్రజల కోసం ఉన్నటువంటి నాయకులు మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా పదవులు రాగానే నిజంగా ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసం ఇవాళ సీతక్క మీరైతే ములుగు జిల్లాలో కూడా చాలామంది విమర్శలు ఇస్తున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలా సీతక్కకు ఇలా ఉన్నటువంటి గౌరవం అయితే ఇలా ఏ విధంగా అయితే గౌరవం సంపాదించుకున్నదో, ఏ విధంగా అయితే కష్టపడి వచ్చిందో ఆ కష్టానికి ఈరోజు అనేక మంది అడ్డుపడేటువంటి నేపథ్యం ఉంది. సొంత నియోజకవర్గంలో బతుకమ్మకు సంబంధించిన అంశాన్ని చూసుకున్నైతే సొంత నియోజకవర్గంలో ఎలాంటి ఏర్పాటు చేయలేదు కానీ అనేటువంటి విమర్శలు కూడా కోకలలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సీతక్కకు సంబంధించి. తమిళనాడులోని తెలుగు హిందూ ఓటర్లపై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత? నిజంగా ఈ పవన్ కళ్యాణ్కి నిజంగా బుద్ధి ఉందో లేకపోతే గడ్డి ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇవాళ ఒక పక్కన సనాతన ధర్మం అంటాడు, మరో పక్కన భారత రాజ్యాంగం అంటాడు, మరో పక్కన భగత్ సింగ్ అంటాడు, మరో పక్కన వివేకానంద అంటాడు, మరో పక్కన అంబేద్కర్ అంటాడు, మరో పక్కన ఎన్నో రకాల ముచ్చట్లు చెప్తాడు. ఇవాళ ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. ఇలా నేను నిజంగా సినిమా అంటే రంగుల కోసం మారేటువంటి సినిమా అనుకున్నాం. కానీ నిజమైన రంగులు మార్చేటువంటి నిజమైన హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్. నాకు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉంటుంది. చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ చూసి నిజంగా పవన్ కళ్యాణ్ లాగా ఉండాలనుకున్నాను. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగమే ఈ దేశానికి ప్రధానమైంది, రాజ్యాంగం లేకపోతే దేశం లేదని చెప్పినటువంటి సందర్భంలో అనేక లక్షలాది మంది గుండెలను ఇలా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ ఈరోజు సనాతన ధర్మమే ఇలా ప్రధానమైన, సనాతన ధర్మం లేకపోతే వ్యవస్థ లేదు, రాజ్యాంగం లేదు, ఏది లేదు, సనాతన ధర్మమే ఇలా ప్రధానమైనదని ఇలా సనాతన ధర్మాన్ని పట్టుకొని ఇలా ప్రచారం చేసేటువంటి ఇవాళ ఒక సినీ హీరో ఇలా నమ్మే పరిస్థిందా? ఇలా నన్ను ఇక్కడ తెలంగాణ ప్రజలే కాదు, ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈయన జోకర్లాగా భావిస్తున్నారు. ఈయనను ఇలా ఏ మతాన్ని గౌరవం చెప్తున్నాడు, ఏ వ్యవస్థ కోసం చెప్తున్నాడు, ఎవరి లబ్ధి కోసం చేస్తున్నాడు, ఇలా లడ్డు వివాదం ఏంది, ఆయన వేసుకున్న బట్టలు ఏంది, ఆయన చేసే అటువంటి పరిస్థితి ఏంది, ఇలా నిన్ను ఏ హోదాలో పెట్టిలో, ఏ రాజ్యాంగం ప్రకారం నువ్వు ప్రమాణ స్వీకారం చేసి, ఏ రాజ్యాంగం ప్రకారం నువ్వు నిలబడ్డావు, ఇలా ఎవరి కోసం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అని ఇప్పటి కూడా అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా దిక్కుమొక్కంటారు. ఇలాంటి డిప్యూటీ సీఎంని మేము ఎప్పుడు చూడలేదని కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేటువంటి అనేక మంది బహుజనులు కూడా ఉన్నారు. ఒక పక్కన తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్లపై ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మం ప్రధానమైందట, సనాతన ధర్మం లేకపోతే వ్యవస్థ లేట, రాజ్యాంగం లేట. సనాతన ధర్మం ఉన్నప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని ఇలా ఎన్నో రకాలుగా వక్రీకరించాడు. సనాతన ధర్మం ఇది ఈ మతమే కాదు, అందరు సమానమే అని చెప్పినటువంటి మతం భారత రాజ్యాంగం అని చెప్పిన సందర్భంలో ఇలా సనాతన ధర్మం లేకపోతే ఇలా వ్యవస్థ లేదు, సనాతన ధర్మమే ఇలా ప్రధానమైంది, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందువులను అందరూ ఏకం కావాలని చెప్తున్నాడు. మరి ఏంది ఈయన చేసేటువంటి అరాచకాలు? సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని విపరీత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఆయన పేరు ప్రస్తావించకుండా తిరుపతి వారాయి డిక్లరేషన్ సభలో జనసేన పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు. కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటున్నారు, కానీ వాళ్ళు అంతమైపోతారు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అక్కడి నుంచి తమిళనాడులో రాజకీయ చర్చలు పవన్ కళ్యాణ్ కేంద్రంగా సాగడం మొదలైంది. తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్ల సంఖ్య ఎంత, వారిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం ఎంత,
పవన్ కళ్యాణ్ బీజేపీ తమిళనాడులో తన రాజకీయ అవసరం కోసం వాడుకోవాలనుకుంటుందా? ఏఐడిఎండికే బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ బీజం వేస్తున్నారా? ఇలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బీజేపీ తరఫున అన్నమలై తమిళనాడులో చాలా యాక్టివ్గా ఉన్నారు. తమిళనాడులోనే ఒకప్పుడు బీజేపీకి అసలు ఓటు బ్యాంక్ అనేది లేదు. ప్రస్తుతం 10% కాస్త అటు ఇటుగా మారిందంటే అది అన్నమలై ప్రభావం వల్లనే. ఈ అన్నమలైకి తోడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పరిరక్షణ పోరాటం తమిళనాడు తెలుగు హిందూ ఓటర్లే కాదు సాంప్రదాయ తమిళ హిందూ ఓటర్లను బీజేపీ వైపు చూసేలా చేస్తుంది. నిజానికి ఏఐఏడిఎంకే డిఎంకే ఈ రెండు పార్టీల భావజలం కూడా దాదాపు ఒకటే. అదే పెరియార్ భావజలం అయినా కానీ సనాతన ధర్మం విషయంలో డిఎంకేతో పోలిస్తే ఏఐడిఎంకే కాస్త బెటరు. ఆ ఏఐఏడిఎంకే జయలలిత మృతితో బలైనపడిన ఆ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఇంకా బలంగానే ఉంది. తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న దరిమేళ తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అన్నమలై లాంటి యంగ్ లీడర్, విజయ్ లాంటి స్టార్ హీరో, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న డిఎంకే ఏఐఏడిఎంకే ఇన్ని రాజకీయ సమీకరణల నడుమ తమిళనాడు రాజకీయాల సాంప్రదాయ తెలుగు హిందూ ఓట్ బ్యాంక్ కూడా కీలకంగా మారుతుంది. కొన్ని నియోజకవర్గాలు ఈ ఓట్ బ్యాంకు 10 నుంచి 12% వరకు ఉండొచ్చు అన్నది ఓ అంచనా. అదే ఇప్పుడు డిఎంకే పార్టీకి పెద్ద తలనొప్పిలా మారబోతుందని తమిళ రాజకీయ విశ్లేషకులు అంచనా అన్నట్టు తెలుగు మీడియాతో పోలిస్తే తమిళ మీడియా మరింత భిన్నం. డిఎంకే కనుసరణలో మెజార్టీ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. అందుకే సోషల్ మీడియా వేదికగా తమిళ జనాలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా స్పందించిన గమనార్హం. ఈ తమిళ రాజకీయాలు మనకెందుకన్నా చర్చ కొందరు జనసైకిల్లోనూ జరుగుతున్న సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా సగటు హిందువులంతా చర్చించుకుంటూనే ఉన్నారు. ఆయన తెగువని కొనియాడుతూనే ఉన్నారు. కొసమేరుపంటూ తమిళ నటులని తెలుగు హిందువులే కాదు తెలుగు రాష్ట్రాల తమిళ హిందువులు దృశ్యం పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్డమ్ అనన్యంగా పెరిగిపోయిందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నినాదిస్తున్న ఇతర మతాలని సైతం అంతే బాధ్యత గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ కోణంలో ఆ వర్గాలను ప్రశంసలు పొందుతున్న నేపథ్యం ఉంది. ఒక పక్కన ప్రశంసలు, మరో పక్కన విమర్శలు. ఈయన ఒకప్పుడు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన ఈ వ్యక్తి ఇవాళ సనాతన ధర్మం ఇవాళ గొప్పగా ఉండాలి, సనాతన ధర్మం లేకపోతే వ్యవస్థ లేదని ఇవాళ తమిళనాడులో ప్రచారం చేసే నేపథ్యం ఉంది. ఇవాళ ఎందుకోసమైనా నిజంగా బలిపశుని చేస్తానంటే ఇవాళ మోడీకి ఉన్నటువంటి బంధాన్ని ఇవాళ బలిపశుని చేయడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ తెరపై తీసుకొచ్చిళ్ళు. ఇవాళ ఆయన అవకాశాలు కూడా ఆయనకు అందరంత ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఆయనకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈయన పవన్ కళ్యాణ్కు అనేకమైనటువంటి సందర్భాలు పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకు నిజంగా పదిలంగా ఉంటుందంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గాజువాకల కాదు, ఇవాళ పిఠాపురంలో కాదు, ఎక్కడ గెలిచినా మళ్ళీ వచ్చే ఎన్నికల గెలవలేనటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తీసుకొని ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా ఇలా వాళ్ళ అన్నాన్ని చూసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇలా చిరంజీవి అంత పెద్ద పద్మవిభూషణ్ అవార్డు పొందుకున్నటువంటి చిరంజీవి ఇలా రాజకీయాలకు దూరంగా ఉండి ఈ రాజకీయాల వల్ల నా వల్ల కాదు ఇలా సినిమాలు వేసుకున్న బత్తాన్ని సినిమాల రంగాలకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంత పెద్ద స్టార్ హీరోనే ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఈయన కూడా అదే బలిపశుని చేసే విధంగా ఇలా చిరంజీవి ఏ విధంగా అయితే బలిపశు అయిందో అదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా చేయడానికి కూడా ఇలా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను పాములాగా వాడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.